కువైట్ పోలీసులు మొన్న ఒక ఆర్డర్ వేశారు. మనకి సాధారణంగా మనం ఏమనుకుంటాం, బీహారు, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల నాటు తుపాకులు తయారు చేస్తారు, అరాచకాలు చేస్తుంటారని మనం నమ్ముతుంటాం. వాళ్ళకి సంబంధించి యాక్షన్ గురించి మాట్లాడుకుంటాం. కానీ కువైట్ లాంటి నగరాలలో అక్రమాయుధాలు ఉంటాయని ఎవరైనా భావిస్తామా? లేదు. ఇప్పుడు కానీ కువైట్ పోలీసులు ఇంటింటికి వచ్చి చెక్ చేస్తాం, మీ దగ్గర ఉన్న అక్రమ ఆయుధాలు బయట పెట్టండి రా బాబు అంటే దొరికినటువంటి ఆయుధాలు చూస్తే బెత్తరపోయేటటువంటి అంశం ఇది. ఇదిగో ఇవన్నీ కువైట్ పోలీసులకి సరెండర్ చేసినాయి. మీ అంతటా మీరుగా సరెండర్ చేస్తే ఓకే, లేకపోతే కనుక మేము కనుక మీ దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయంటే పెద్ద శిక్షలు పడతాయని చెప్పగానే ఇంతమంది ఈ రేంజ్లో ఆయుధాలని ఇచ్చేశారు. తుపాకుల దగ్గర నుంచి ఏవేవో వచ్చేసినాయి. గల్ఫ్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. స్పెషల్ గ్రేస్ పీరియడ్లో వచ్చినటువంటి ఆయుధాలు చూస్తే ఇప్పుడు కువైటీ ప్రభుత్వమే, కువైటీ పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.